అయినా సూట్ కేస్ కింద మీ చెయ్యి ఎందుకు పెట్టారు? నేను చెయ్యి అడ్డు పెట్టకపోయుంటే అది నీ తల మీద పడుండేది. నా కోసం మీరు దెబ్బ తగిలించుకున్నారు. పెయిన్ బామ్ తెచ్చి రాస్తాను. ఏయ్, వద్దన్నాను కదా, నేనే రాసుకుంటాను. మీ చేతికి మీరెలా రాసుకుంటారు? నొప్పిగా ఉంటుంది. 5 ఏళ్లగా నొప్పి భరించడం అలవాటైపోయింది. ఇప్పుడు కొత్తగా ఏ నొప్పి నన్ను బాధ పెట్టదు. నన్ను క్షమించండి. మనోహరి కారణంగా నేను బుజ్జమ్మ మీకు దూరం అయ్యాం. బుజ్జమ్మ గురించి తెలుసుకోవాలని మీరు ఎంతగానో ఆరాటపడుతున్నారని నాకు తెలుసు. కానీ మీకు మనోహరి గురించి తెలిసిన రోజే నేను బుజ్జమ్మ గురించి చెప్పాలనుకుంటున్నాను. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. అక్క, నా పెన్లో ఇంక్ అయిపోయింది. నీ దగ్గర ఎక్స్ట్రా పెన్ ఉంటే ఇస్తావా? అరే, నా దగ్గర ఎక్స్ట్రా పెన్ లేదు బుజ్జమ్మ. డాడీ రూమ్లో చాలా పెన్స్ ఉంటాయి బుజ్జమ్మ, వెళ్ళి తీసుకో. సరేమన్నారు కదా అన్నయ్య. ఎవరు ఏమన్నారు బుజ్జమ్మ, నువ్వు వెళ్ళు. బుజ్జమ్మా, ఏంటి అంకుల్? ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అది పెన్ కావాలి అంకుల్. సార్ రూమ్లో చాలా పెన్లు ఉన్నాయంట కదా. అవును, బోలెడన్ని పెన్నులున్నాయి. సారు నిన్నేమనరు, వెళ్ళి తీసుకో. ఉమ్? ఏమన్నా ఐడియా వచ్చిందా మనోహరి? ఎంత ఆలోచించినా ఏం తట్టట్లే చెంబా. ఓ పంచి, బుజ్జమ్మ ఎక్కడుందో చూసి దాన్ని పట్టుకుని నీకు మీ నాన్న ఎవరో తెలుసుకోవాలనుందా, నీకు మీ నాన్నని చూడాలనుందా అని ఆశపెట్టు. అప్పుడు ఆ పిల్ల ఏమీ లేవని బాగీని అడుగుతుంది. అలా అడగద్దు. అడిగినా మీ అమ్మ చెప్పదు. మీ అమ్మ బ్యాగ్లో వెతికితే మీ నాన్న ఫోటో ఉంటుంది. అప్పుడు మీ నాన్న ఎవరో తెలుస్తుందని చెప్పు. ఇందాక నువ్వేం చెప్పావు మనోహరి? మనం ఆ పిల్లకి తండ్రెవరో చెప్తే బాగి మన పర్సనల్ గురించి చెప్తుందన్నావుగా, మళ్ళీ నన్ను ఇరికిస్తావేంటి? బుజ్జమ్మకి నిజం తెలిస్తే అమరేంద్రకు కూడా నిజం తెలుస్తుంది. బాగి మన జోలికి రాకముందే
అమర్ బాగి భరతం పడతాడు. నీకొచ్చిన ప్రాబ్లం ఏం లేదు. అలాంటప్పుడు నువ్వే ఆ పని చెయ్యొచ్చుగా, నాకెందుకు చెప్పడం? ఏంటి చంబా, నా కోసం ఈ చిన్న పని కూడా చేయలేవా? నీకోసం నేనెంత చేశాను. నువ్వు ఓడిపోవటమే తప్ప ఏం చేసావే నువ్వు? ప్లీజ్ చంబా, ఈ ఒక్క పని చేసి పెట్టు. బాగి వెళ్ళిపోతే ఈ ఇల్లు మనదే. తొందరగా వెళ్ళు. దీనికి నన్ను ఇరికేయటం తప్ప వేరే పనే లేదు. ఎంత వద్దనుకున్నా ఇరుక్కుపోతున్నాను. ఏంటి చంబా ఆలోచిస్తున్నావు? వెళ్ళు. ఆ, అలాగే. అంజు పాప, బుజ్జమ్మ ఎక్కడా? పెన్ తెచ్చుకోవడానికి డాడీ రూమ్కి వెళ్ళింది. ఓ, ఎందుకు అడుగుతున్నావు? ఊరికే. ఎవరిది ఫోటో? అయ్యో, ఫోటో కింద పడిపోయిందే. ఆ ఫోటోలో అమ్మ ఉన్నట్టుందే. అమ్మ పక్కన ఇంకెవరో ఉన్నారు. కిందకెళ్ళి ఫోటో చూస్తే అమ్మ పక్కన ఎవరున్నారో అప్పుడు తెలిసిపోతుంది.